పోలవరం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. దేవీపట్నం మండలం పూడిపల్లి నేలకోట మధ్య కొండపై తిష్ట వేసిన పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 నెలలుగా ఫారెస్ట్ అధికారులను ఇబ్బంది పడుతున్న పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందం వచ్చింది. మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. గాలికి అలా కదా మేడం. ఆరు ర్యాపిడ్ రెస్క్యూ టీంలు 3 డ్రోన్ టీంల సహాయంతో పులికి మత్తుమంది ఇచ్చి బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క పరిసర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పులిని చూసే ప్రయత్నం చేయొద్దని, రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని వారిస్తున్నారు. మేడం మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. గాలికి అలా కదా మేడం. మేడం మాకు మాత్రం ఉండేది వాకి టాక్సీ మేడం. పోలవరం జిల్లాలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. దేవీపట్నం మండలం పూడిపల్లి నేలకోట మధ్య కొండపై తిష్ట వేసిన పులిని బంధించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 4 నెలలుగా ఫారెస్ట్ అధికారులను ఇబ్బంది పడుతున్న పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందం వచ్చింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. సుమిత్ర, ప్రస్తుతమైతే గనక పెద్ద పులి పోలవరం జిల్లాకు సంబంధించి దేవీపట్నం మండలం పూడుపల్లి నేలకోట మధ్యలో ఉన్న ఒక కొండపై ఉంది. 2 రోజులుగా కూడా అదే కొండపై తిష్ట వేసింది. దీనికి సంబంధించి అటవీ శాఖ అధికారులు థర్మల్ డ్రోన్ ద్వారా పెద్ద పులి కదలికలను కూడా గుర్తించారు. థర్మల్ డ్రోన్ కు చిక్కిన పెద్ద పులి విజువల్స్ ను కూడా మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం అయితే కనుక పెద్ద పులి పూడుపల్లి నేలకోట మధ్యలో ఉన్న ఒక కొండపై ఉంది. ప్రస్తుతం అక్కడే ఉంది. దీన్ని కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. ఆ కొండపై నుంచి సమీప గ్రామాలను వైపు రాకుండా పులిని అక్కడే ఆపి నిలిపివేసే విధంగా డ్రోన్లు, లైట్లు, శబ్దాలు కూడా ఉపయోగించి పెద్ద పులి కొండ దిగువకు రాకుండా, అంటే జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు ఇప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. మరో పక్క సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా తమ పశువులను పొలాల్లో కట్టవద్దు, ఇంటి దగ్గర కట్టుకోండి అనేది కూడా స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు మొత్తం 150 మంది సభ్యుల హనుమాన్ టీమ్స్ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే పెద్ద పులి ఉందో పూడిపల్లి నేలకోట మధ్యలో ఉన్న కొండపైనే పెద్ద పులి ఉంది. ఆ కొండపైనే సాధ్యమైనంత మట్టుకు పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాత్రిపూట కూడా డ్రోన్ల సాయంతో పులి అంటే థర్మల్ డ్రోన్ల సహాయంతో పులి కదలికలను ఎప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కొండకి 4 వైపులా కూడా రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.